పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు శ్రీమతి సుధామూర్తి గారు రచించిన 'కామన్ ఎట్ అన్‌కామన్' అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని షిగ్గావ్‌లో జన్మించారు. ఈమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు. నారాయణమూర్తి గారి భార్యగా కూడా మనందరికీ సుపరిచితురాలు. కాల్పనిక పాత్రలతో నిజ జీవితాలకు దగ్గరగా ఉండే సంఘటనలు, సన్నివేశాలతో మనస్సుకు హత్తుకునే విధంగా రచనలు చేయడం ఈవిడ ప్రత్యేకత. ఈవిడ రచనల ద్వారా పిల్లల నుండి పెద్దవారి వరకు ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఈమె చేసిన సామాజిక సేవకై భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్లని అందజేసింది. ఈవిడ వ్రాసిన 'డాలర్ బహు' అనే రచన టీవీ సీరియల్గా కూడా ప్రసారితమైనది. ఈమె వ్రాసిన 'రుణ' అనే కథ సినిమాగా తీయబడింది. ఈవిడ నవలలే కాకుండా ట్రావెలాగ్స్, టెక్నికల్ బుక్స్ ఇలా ఎన్నో రకాలైన అంశాలపై రచనలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంగ్లీషు, కన్నడ వార్తాపత్రికలకు కాలమిస్టుగా కూడా వ్రాస్తూ ఉంటారు. ఈమె రాసిన 'వైజ్ అండ్ అదర్వైజ్', 'మహాశ్వేత', 'హౌ ఐ థాట్ మై గ్రాండ్‌మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్', 3000 స్టిచెస్ లాంటి రచనలు ప్రసిద్ధి చెందాయి. ఏ ఆడంబరమూ లేకుండా సాధారణ గృహిణిలా కనబడే సుధామూర్తి గారు ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఇక పుస్తకంలోకి వెళ్తే, సుధామూర్తి గారి చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా వ్రాయబడినది 'కామన్ ఎట్ అన్‌కామన్' అనే ఈ పుస్తకం. దీంట్లో రోజూ తారసపడే 14 మంది వ్యక్తుల వ్యక్తిత్వాలను, జీవితాలను గురించి వ్రాసారు. ఈ పుస్తకంలో రాయబడిన నళిని కులకర్ణి పాత్రను సుధామూర్తి గారి పాత్రగా భావించవచ్చు. మొదటి కథ 'బండిల్ బిందు'. ఈయన అసలు పేరు బిందు మాధవ్ పాటిల్. ఈయన ఏ ఉద్యోగము, వ్యాపారము చేయకుండా మాటలు చెప్తూ బ్రతికేస్తూ ఉంటాడు. తన గ్రామం నుండి అమెరికా వరకు జరిగే ప్రతి విషయంపై తనకున్న అవగాహనకు కొంత కల్పనను జోడిస్తూ అందరికీ చెప్తూ ఉంటాడు. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేయడం, ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండడం ఈయన నైజం. చుట్టుపక్కల పిల్లలని కూర్చోబెట్టుకొని చారిత్రక అంశాలను చెప్తూ ఉంటాడు. పిల్లలు తమ స్కూల్లో చెప్పేది వినడం కంటే బిందు చెప్పేది వినడానికి ఆసక్తి చూపెడుతూ ఉంటారు. అన్ని విషయాలను ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడంతో ఈయన నరాలలో రక్తానికి బదులు అతిశయోక్తి ప్రవహిస్తుంది అని అనేవారు నళిని కులకర్ణి గారి తాతగారు. ఈయన కర్ణాటక గురించి చెప్పే విషయాలను విని కర్ణాటకపై ఇష్టం పెరిగింది అంటారు నళిని. దేన్ని ఆశించకుండా చుట్టుప్రక్కల వారి గురించి తన కాలాన్ని వెచ్చించే బిందు తనని ప్రభావితం చేసిన వారిలో ఒకరు అని చెప్పారు. రెండవ కథ 'జయంత్ ద షాప్ కీపర్'. జయంత్ చిన్నప్పటి నుండి ప్రతి దానిని డబ్బు దృష్టితో ఆలోచిస్తూ ఉంటాడు. పెద్దవాడైనాక అందరిలా పొద్దున్న వెళ్ళి సాయంకాలానికి ఇంటికి వచ్చే ఉద్యోగం చేయను అని, ఏదైనా వ్యాపారం చేస్తాను అని పట్టుబడతాడు. అందరూ వద్దని చెప్పినా వినకుండా కిరాణా కొట్టుని ప్రారంభిస్తాడు. దాన్ని సరిగ్గా నడపలేక నష్టాలు రావడంతో కొట్టుని మూసివేసి ఉద్యోగంలో చేరతాడు. రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన డబ్బుతో మళ్ళీ వ్యాపారం మొదలు పెడతాడు. ఈసారి గిఫ్ట్ సెంటర్ని ప్రారంభిస్తాడు. కానీ తీసుకెళ్లిన వస్తువులకు డబ్బు సరిగ్గా చెల్లించకపోవడంతో నష్టాల వల్ల మళ్ళీ ఆ వ్యాపారాన్ని కూడా మూసివేసి, వ్యాపారం చేయడం తన వ్యక్తిత్వానికి సరిపడదని గ్రహించి తన మనవలు, మనవరాళ్లతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. మూడవ కథ 'జెలస్ జానకి'. జానకి నోటి దురుస్తనానికి అందరూ భయపడుతూ ఉంటారు. ఈవిడ భర్త చాలా తక్కువగా మాట్లాడతాడు. చాలా మృదు స్వభావి. జానకి అన్ని పనులు భర్తతో చేయిస్తూ ఉంటుంది. అందరిపైన జెలసీతో ఉంటుంది. చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను నెగటివ్ దృష్టితో చూస్తూ అందరినీ ఏదో ఒక మాట అంటూ ఉంటుంది. కానీ ఆవిడలో గల మంచి గుణం ఏంటంటే
చుట్టుపక్కల వారికి అవసరం వచ్చినప్పుడు ఎంతో ధైర్యాన్నిస్తుంది. చావు బ్రతుకులలో ముందు నిలబడుతుంది. లోపల ఏది దాచుకోకుండా మాట్లాడుతుంది. తను ఎంతో శక్తివంతురాలు కానీ, ఆ శక్తిని మంచి వైపు మళ్లిస్తే ఎంతో బావుంటుంది అని అంటాడు ఆమె భర్త. 4వ కథ 'గంగా ద అన్‌అడాప్టబుల్'. గంగ చాలా అందమైన, చదువుకున్న, తెలివైన అమ్మాయి. శివ గంగకి అన్నయ్య. రూపంలో, చదువులో, తెలివిలో గంగకి వ్యతిరేకం. గంగకి చాలా పెళ్లి సంబంధాలు వచ్చినా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వంకని వెతికి వాటిని తిరస్కరిస్తుంది. బండిల్ బిందు గంగకి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కొంతకాలానికి గంగ తల్లిదండ్రులు చనిపోతారు. శివ గిరిజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. గంగ గిరిజతో ఎప్పుడూ పోట్లాడుతూ ఉంటుంది. నళిని నాన్నమ్మ గంగకి పెళ్ళి అంటే అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వాలని, ఆకర్షణ కొంతకాలం తర్వాత తగ్గిపోతుందని చెప్తుంది. గంగానది సముద్రంలో కలిసేంత వరకు సాగే ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో ఉన్నా ఎంతోమందికి ఆహారాన్ని అందిస్తుందని, ఓర్పు, సర్దుబాటు అందరికీ అవసరమని చెప్తుంది. రాముడిని పెళ్లి చేసుకున్న సీత, 5గురు ధీరులైన భర్తలను కలిగి ఉన్న ద్రౌపది పడిన కష్టాలను మనం వింటున్నాం కదా! ఎవరి జీవితమైనా పర్ఫెక్ట్‌గా ఎక్కడా ఉండదని, ఊహల్లో ఉన్నట్లు పెళ్లి తర్వాత జీవితం ఉండదని, అసలైన జీవితం పెళ్ళయ్యాకే మొదలవుతుందని చెప్తుంది. తన నాన్నమ్మ చెప్పేది విని ఎంతో ఆశ్చర్యపోతుంది నళిని. తన నాన్నమ్మ జీవితం నుండి నేర్చుకున్న అనుభవాల సారాంశం అది. 5వ కథ 'హేమ ద ఉమెన్ ఫ్రైడే'. హేమ తన ఇంట్లో కంటే తన అవసరం ఉన్న చోట ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏమీ ఆశించకుండా ఎవరైనా డెలివరీ అయినా లేదా ఎవరైనా చనిపోయినా, ఏదైనా శుభకార్యాలున్నా వంటల దగ్గర నుండి ప్రతి పనిని దగ్గరుండి అన్నీ సరిగ్గా జరిగేలా చూసుకుంటూ ఉంటుంది. పెళ్ళిళ్ళలో రెండు వైపులా వారి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు అందరికీ సర్ది చెప్తుంది. ఎవరి నుండి ఏదీ ఆశించకుండా తన వంతు సహాయం అడగకుండానే చేస్తూ ఉంటుంది. ఎక్కువ పని ఉన్న చోట తను ఒక్కర్తే చేయకుండా చుట్టుపక్కల వారందరినీ పిలిచి ఎవరు ఏ పని చేయడంలో సిద్ధహస్తులో ఆ పనులని వారికి అప్పచెప్తూ ఉంటుంది. ఎన్ని పనులు చేసినా ఆమెని ఎవరు తిన్నారా అని కూడా అడగరు. పెళ్ళిళ్ళకి తెచ్చిన బట్టల్లో మిగిలిపోయినవి, ధర తక్కువ ఉన్న చీరలని ఆమెకి ఇస్తూ ఉంటారు. అయినా ఆమె ఇవన్నీ లెక్క చేయకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా వెళ్ళి సహాయం చేస్తూ పక్కనే ఉండి ధైర్యం చెప్తూ ఉంటుంది. నళిని ఒకరోజు ఆమెని వెళ్ళి అడుగుతుంది. ఎవరూ పట్టించుకోకపోయినా ఎందుకు అందరికీ సహాయం చేయడానికి వెళ్తారు అని. దానికి ఆమె అన్ని జన్మల్లోకెల్లా మనిషి జన్మ ఎత్తడం చాలా కష్టం. అందువల్ల మనిషిగా పుట్టినవారు పక్కన వారికి సేవ చేయడం భగవంతుడికి చేసే సేవగా భావించాలి అని. పెద్ద పెద్ద గురువులు, స్వామీజీలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి చెప్పే విషయాన్ని హేమ ఆంటీ ఆచరించి చూపిస్తున్నారు కదా అని ఆమె పాదాలకి నమస్కారం చేసి, తను పుట్టినప్పుడు, తనకి కూతురు పుట్టినప్పుడు చేసిన సేవకి కృతజ్ఞతగా ఒక చీరను కొని బహుమతిగా ఇస్తుంది నళిని. దానికి హేమ ఆంటీ ఎంతో సంతోషిస్తుంది. 6వ కథ 'నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్'. బాణభట్ట మరియు పార్వతి ఇద్దరు భార్యాభర్తలు. బాణభట్ట చాలా లావుగా, పెద్ద పొట్టతో, వేసుకునే దుస్తుల్ని సరిగ్గా పట్టించుకోకుండా పాన్ తింటూ చూడ్డానికి జోకర్లా కనిపిస్తాడు. పార్వతి చాలా అందంగా ఉంటుంది. తన ఇంటిని, ఒంటిని చాలా శుభ్రంగా ఉంచుతుంది. బాణభట్టకి, పార్వతికి ఏ విషయంలోనూ పోలికలు ఉండవు. చూసిన వారందరూ వారిని రకరకాలుగా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. వారి అలవాట్లు కూడా అస్సలు పొంతన లేకుండా ఉంటాయి. బాణభట్ట తన ఇష్టాన్ని, ప్రేమను ఎన్నడూ పార్వతితో చెప్పి ఎరగడు. పార్వతి ఈ విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది. దీనికి తోడు వారికి పిల్లలు లేకపోవడంతో పార్వతి ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒకరోజు
తన బాధని నళినితో చెప్తుంది పార్వతి. నళిని బాణభట్ట మొదటి నుంచి ఎవరితో అయినా చాలా తక్కువగా మాట్లాడతాడులే అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పార్వతి హార్ట్ అటాక్‌తో చనిపోతుంది. మరుసటి రోజే బాణభట్ట కూడా చనిపోతాడు. ఎందుకు అలా జరిగింది? పార్వతి చనిపోయి 24 గంటలు కూడా గడవకముందే బాణభట్ట ఎలా చనిపోయాడు? పార్వతి అంటే చెప్పలేనంత ప్రేమ ఉండి ఉండవచ్చు. వారు కలిసి భోజనం చేయకపోయినా, ఇద్దరికీ ఒకే రకమైన ఆలోచనలు లేకపోయినా, చనిపోయేటప్పుడు మాత్రం ఒకరి వెంట మరొకరు ఎలా వెళ్ళిపోయారు? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో అని అనుకుంటుంది నళిని. నిజమైన ప్రేమికులు పార్వతి, బాణభట్టలు. మిగిలిన కథల్లో ఏం రాశారు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.